కాళేశ్వరం అంతా అసలు నిజంగా కూడా ఉరి తీయాలని అంటున్నాయి, దోషులు ఉరి తీయాలంటున్నాయి. 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే కనీసం 1,00,000 ఎకరాల పాస్ రావద్దే. నువ్వు 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే 120 lakh crore, 1,20,000 crore, 1,00,000 ఎకరాలు కూడా సాకు రాలేదు. ఇప్పుడు పిఎస్ తూగిపోయింది ఏంటంటే ఆ ఇసుక తరలిపోయిందంట. వాగులు ఇసుక తరలిపోతుందా, నదిలు ఇసుక తరలిపోతా? అదే వాగులు ఇసుక తరలిపోతుంది. నువ్వు ఏ వాగులు ఇసుక ఎందుకు పెడుతుంది? ఇసుక తరలిపోయి పెడుతుంది. నదులు ఇసుక తరలిపోకుండా ఏమైతుందా? ప్లాన్స్ అండ్ డిజైన్స్ కింద ఇక ఆ తరలిపోయేటువంటి నదిలో మనం డిజైన్ చేయవచ్చు. సముద్రంలో కడుతున్నారు వంతెనలు, సముద్రంలో వంతెనలు కడుతున్నారు అంటున్నాయి. ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ తీస్తే దాన్ని రూపొందిస్తే చక్కగా ఉంటుంది, లీడర్ రూపొందిస్తే ఎట్లుంటది? మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం. ఇంజనీర్లు ఏదైతే డిజైన్ రూపొందించాలి, మేమే డిజైన్ రూపొందిస్తే ఇంకొక ఇట్లుంటది. సీఎం ఈజ్ వెరీ ఫర్మ్ ఆన్ ఇట్. ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్ ఉన్నారు. మన శాసన మండలి ఏదైతుందో నిక్కచ్చే చెప్పేసి వాడు ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టే ముచ్చట లేదు. ఆందోళన గట్టితో పెట్టుబడి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. వర్క్ కంప్లీషన్ అనేది ఏదైతుందో బ్యారేజ్ కంప్లీషన్ ఒక పార్ట్, దాని పక్కన దానికి యాన్సిలరీ వర్క్స్ కూడా ఉంటాయి. వాడు ఏదైతుందో ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి వాడు ఇంకో వర్క్ ఉంటుంది. వాడికి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి కాంట్రాక్టర్. వాడు ఏదైతుందో ఇన్ డ్యూ అగ్రిమెంట్ పీరియడ్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పని వాడి వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ పెడితేనే వాడికి ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ యాడ్ అవుతుంది. వాడు రైట్, వాడు ఒక సర్టిఫికేట్ పొందినాడు, కింది స్థాయి అధికారి పట్టుకొని వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ పొంది. బట్ టోటల్ వర్క్ ఈజ్ నాట్ హ్యాండెడ్ ఓవర్. టోటల్ వర్క్ కంప్లీట్ కాలేదు, టోటల్ వర్క్ ఈజ్ నాట్ హ్యాండెడ్ ఓవర్. వర్క్ హ్యాండ్ ఓవర్ అయినా కానీ ఇంకా వాడి బాధ్యత ఇప్పుడు చెప్పి నేను. బట్ టోటల్ వర్క్ ఈజ్ ఆల్సో, టోటల్ సైట్ ఈజ్ ఆల్సో నాట్ హ్యాండెడ్ ఓవర్. అది కూడా ఉంది చెప్పండి. నీకు వర్క్ కంప్లీషన్ హ్యాండెడ్ ఓవర్ అనేది ఎవరు చూపెట్టాలి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ చూపెట్టాలి. నాట్ ఎనీబడి, నాట్ ఎవడు కింది స్థాయి తెలియదు కదా. అండ్ మన ఓన్ స్టేట్మెంట్ కూడా ఉన్నది, లయబిలిటీ పీరియడ్ ఉన్నది. ఇంకా మీది మేమే కట్టిస్తాం మన స్టేట్మెంట్ కూడా ఉంది. డెఫినెట్ గా ఏది ఇస్తుందో వాడు ఇందులోకి వెళ్ళి పక్కకు పోయి పుచ్చట్లేదు. డెఫినెట్ గా వానితో కట్టించడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇదికి ఈ నాణ్యత ప్రమాణం లోపించడంతో ఇది ప్రభుత్వం కొంత తెలంగాణ తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. జాతీయ స్థాయిలో తెలంగాణ తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. దానికి కేసీఆర్ నైతిక బాధ్యత. ఈ తలదించుకునే పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తారు. మరి ఏ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్ట్ గా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయడం జరిగిందో, ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏది ఇస్తుందో తెలంగాణ తలదించుకునే పరిస్థితి తీసుకెళ్ళిపోయింది. దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించారు. తెలంగాణ తలదించుకునే పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించారు. కింద దేవాలయాలు కట్టినాం మనం ఇప్పటికీ. దీని కింద ఇక్కడికంటే ఇంకొక 10 times ఎక్కువ వచ్చింది వరద అక్కడ దేవాలయం. అక్కడ ఒక్క పంపు చెక్కు చెదరలేదు, మొత్తం ఇంటాక్ట్ ఉన్నాయి దేవాలయం. అంటే ఏది నిర్మాణం లోపల అనేది కొంత నాణ్యత ప్రమాణాలు పాటించాలి. సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రధానమని చెప్పండి. నువ్వు ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా లీడరు డిజైన్ రూపొందిస్తే ఇట్లా ఉంటుందా? లీడర్ నాయకుల మీద ఏతుందో మా ఆలోచన మేము చెప్పాలి డిపార్ట్మెంట్. దానికి అనుగుణంగా ఇంకో వీడియో వంతెన కావాలని చెప్తాం మేము. ఆ వంతెన డిజైన్ ఎవరు రూపొందించాలి? సంబంధించిన శాఖ ఇంజనీర్ రూపొందించాలి. దాన్ని ఎంత డెప్త్ పోవాలి, ఎంత డిజైన్, అది ఏ విధంగా ఉండాలని అన్ని మేమే గీసినాక ఎట్లుంటుంది? అది సతం పెట్టినోడు అయినాడు. అందుకే బాధ్యత వృద్ధి చేయాలని చెప్పంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.